భాగంగా కోసంగిపురం జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీలో వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డీఎస్పీ టి భవానీ స్వయంగా తనిఖీలు నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి, కాశీబుగ్గ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎంతమంది దగ్గర హెల్మెట్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎంతమంది పెట్టుకోలేదు? ఎంతమంది దగ్గర ఉన్నాయి చెప్పండి. మరి ఎందుకు పెట్టుకోలేదు? లోకల్లో ఉన్నాయి కదా, అక్కడ నుండి ఏం కాదు, మీరు కాదని ఇక్కడ రాసిందండి. ఇక్కడ ఈ రోడ్డు మీద లోకల్ వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వగానే ఎక్కడ ఉందా? ఇప్పుడు మన జిల్లాలో మొన్న గత నెల, ఇప్పుడు మే నెలలో 31 రోజులు ఉంటే 27 మంది చనిపోయారు. అంటే రోజుకొకటి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, ఒకరిని చనిపోయారు రోడ్ యాక్సిడెంట్. అంటే రోజుకొకరు మన జిల్లాలోనే చనిపోతున్నారు. యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఇంకెంతమంది? ఎవరి కోసం చెప్పేది? మాకేం రాదు, మీరు ఫైన్లు వేసినంత మాత్రాన మాకు ఎక్స్ట్రా వర్క్ తప్ప ఇంకేం లేదు. చెప్పేది మీ సేఫ్టీ కోసమే, నాదేం కాదు. దయచేసి హెల్మెట్లు పెట్టుకోండి. ఎక్కడి నుంచి అయినా మనకి మొత్తం హైవే ఉంది, ఆ హైవే ఫ్రీక్వెంట్గా హైవే మీద ట్రావెల్ చేస్తుంటారు మీరంతా. ఎక్కడైనా జరగచ్చు, ఆ హైవే మీదే కాదు, ఇంటీరియర్ రోడ్స్లో జరగచ్చు, మన ఇంటి ముందర సందులో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు యాక్సిడెంట్. కాబట్టి చెప్పేది మీ గురించే. ఒకసారి యాక్సిడెంట్ అయింది అంటే పోనీ దేవుడి దయ వల్ల బయటపడ్డాము, ఏమన్నా తలకి ఏదైనా ఇంజరీ అయింది, లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. పోనీ మీకు ఏదైనా అయింది అంటే మీ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది. సో ఇది ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని కాదు. దయచేసి అందరు హెల్మెట్ పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడు బయటకు వచ్చినా మీరు మీ బండి ఆర్సీ బుక్, లైసెన్స్ క్యారీ చేయండి. ఫిజికల్గా క్యారీ చేయకపోయినా కనీసం ఫోన్లో అయినా చూపించాలి. డిజిలాకర్ యాప్ ఉంది, యాప్లో పెట్టుకోండి. లేదు కనీసం ఫోన్లో ఫోటోలు అయినా పెట్టుకోవాలి. ఇలా నెగ్లిజెంట్గా తిరిగితే మీకే నష్టం. ఏదైనా జరిగితే కానీ అర్థం కాదు మనకు. కాబట్టి ఎవరికోళ్ళే జరుగుతుంది, మనకు కాదు. మనకు బాగానే ఉన్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా, నాకు ఎప్పుడు అవ్వలేదు, లోకల్ నేను అని అనుకోకుండా పెట్టుకోండి. అర్థమైందా? బాబు లైసెన్స్ ఉందా మీకు అసలు? ఏది ఫోటో చూపించు. ఇంటికి వెళ్ళి తీసుకున్నా, అంతవరకు బండి ఇక్కడ ఉంటుంది. తీసుకొచ్చేయి బాబు. ఏం పెద్దండి, మీరు ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్? పెట్టుకోవాలి కదా మరి. అసలు వెనకలు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. అర్థమైందా? అందరూ ఎవరి బండి దగ్గర సైలెంట్ ఉండు, అందుకే సైలెంట్ ఉన్నాను. ఏదో చెప్పి